పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు గడిచిన జన్మలకు మరొక దినం మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయ కాలం ఇచ్చే సమయాన్ని కృపని దేవుడు మరి సమయమైంది 7 అయిపోయింది కాబట్టి మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము హోషియా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు అమ్మాయి ప్రసన్న చదువుకున్నాం, మరొకసారి చదువుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఇంట్లో దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భావంలోకి వెళ్దాం. మహోన్నతుడా దేవాని పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. గడిచిన దినములు కొని తండ్రి మరొక దినాన్ని ఇచ్చావు నా ప్రభా. ఇదిగో నాయన ఈ సంవత్సరంలో నా తండ్రి ఈ చివరి మాసములో మేము ఉన్నాము, చివరి దినాల్లో నాయన అయ్యా. ఇదిగో నాయన ఇంకా 2 దినములలో నా ప్రభా నీ యొక్క నాయన జన్మదిన వేడుకలు మేము చేసుకుని పోతుండగా తండ్రి మమ్మల్ని మీరు దర్శించండి నాయన. అయ్యా ఇదిగో నాయన నీవు ఈ లోకానికి రక్షకుడుగా నాయన, బాలుడుగా పసి బాలుడుగా నాయన అయ్యా మీరు మాకు వెలుగునీయటానికి మీరు రాబోతున్నారు తండ్రి. కూడా నువ్వు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో నాయన ఈ చివరిలో నా తండ్రి నా యొక్క నాయన అయ్యా ఈ వాక్య భాగము నాయన చివరి ప్రసంగం కనుక దేవుడు అయ్యా మీరు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రవచనాత్మకంగా నాయన సాదృశ్య రూపకంగా నాయన ఈ మాటలు నాకు ఇచ్చి నా తలంపించి ఆలోచన ఇచ్చిన తండ్రి నన్ను ఇక్కడ నిలవబెట్టే ప్రభా. ఆ మాటలే నేను మాట్లాడబోతుండగా నాయన నన్ను మీరు దర్శించండి. ఈ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకుంటున్నా. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక అంశాలు మనం మాట్లాడుకున్నాం. వాటిల్లో నుంచే అయితే ఈ దినమున దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి ప్రవచనాలు నెరవేర్పు, పాత నిబంధనలో ప్రవచనాలు, కొత్త నిబంధనలో నెరవేర్పు, అలాగే సాదృశ్యాలు. ఆయన ఈ లోకానికి వచ్చి మనకేం చేసాడు, ఏం చేయటానికి ఈ లోకానికి వచ్చాడు అనే మాటలు నేను ఈ చదువుటప్పుడు ఈ మాట నాకు వచ్చింది. ఈ హోషియా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుతుండగా ఆలోచన ఇచ్చాడు. దాన్ని పట్టుకొని నేను ఈరోజు ఈ యొక్క ప్రసంగము సిద్ధపడి వచ్చాను. కాబట్టి ఈ మాటలు మనం విందాం. అందరు చెప్పిన మాటలే, కానీ ఈ సాదృశ్యాలు అంశాలు వాక్య భాగాలు మనం చూద్దాం. మొట్టమొదటి ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశము నుండి పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? ఐగుప్తు దేశములో నుండి పిలిచాడు. ఎలా పిలిచాడు? ప్రేమతో పిలిచాడంట. ఎవరిని? కుమారుని పిలిచాడు. మరి మనల్ని కూడా పిలుస్తుంటాడు కదా. మనం ప్రతిదినం వస్తున్నాము, మనల్ని పిలవబట్టే, ఆయన ప్రేమ మన మీద ఉండబట్టే, ఆయన కనికరం ఉండబట్టే, ఆయన కృప ఆశీర్వాదం ఉండబట్టే ఈ దినము మనము కొద్ది మందిగా, సంఘములు అనేక మంది ఉన్నారు కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొంతమంది. ఆ కొంతమందిని దేవుడు ప్రేమ కలిగి మనల్ని ఇక్కడ దాకా నడిపించాడు. ఆశ కలిగి కదా. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఆయన ఎందే విశ్వాసం ఉంచాల. ఈ కుమారునికి అనేక సాదృశ్యాలు ఉన్నాయి. అయితే ఈ కుమారుని ఎక్కడి నుంచి పిలిచాడు? ప్రేమతో పిలిచాడు. నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచాడు అని చెప్పి ఇక్కడ ప్రవక్త అయిన హోషియా ద్వారా మాట్లాడుతున్నాడు. మరి దీనికి నెరవేర్పు ఎక్కడుంది అంటే మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త తీయండి, త్వరగా వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం తీస్తే అక్కడ మనకి 13వ వచనం తీద్దాం. ఇక్కడ మనం 10వ వచనం చూసినట్లయితే 9, 10, 11లో చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే జ్ఞానులు వచ్చి జ్ఞానులకి నక్షత్రం ద్వారా తెలియబడి, నక్షత్రం ద్వారా నడిపింపబడి వచ్చి ఎక్కడికి వచ్చాడంటే ఆ శిశువు ఉన్న ఇంటికి వచ్చి ఆగిపోయింది. ఆ నక్షత్రం దారి చూపించి వారు వెళ్ళి ఆ ఇంటిలోనికి వెళ్ళి సాగిలపడి నమస్కరించి వాళ్ళు తెచ్చినటువంటి ఆ యొక్క బహుమతుల్ని వాళ్ళు అక్కడ సమర్పించాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చి వెళ్ళిపోయారు?
12 చూస్తే, తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు ఎక్కడికి వెళ్ళారు? మరి యొక్క మార్గంలో తమ దేశానికి వెళ్ళిపోయారు. అయితే ఆ వెళ్ళిన తర్వాత ఏమి జరిగిందంటే 13 అంటున్నాడు, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలని ఆయనను వెదకబోతున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఎక్కడికి రమ్మన్నాడు? చదవాలి మీరు. ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాడు. ఎక్కడికి పంపించాడు తండ్రి? కుమారుని కాపాడుకోవడానికి, దుష్టుడి నుండి కాపాడుకోవటానికి. మనం కూడా ప్రార్థన చేస్తాం కదా, ఆ దుష్టుడి నుంచి మమ్మల్ని కాపాడయ్యా కదా, ఈ శోధన రాకుండా మాకు కాపాడయ్యా, వచ్చినందుకు తప్పించే మార్గం చూపించయ్యా. మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఇక్కడ కుమారుని కూడా ఆపద ఉంది, కుమారుని కూడా థ్రెట్ ఉంది, కుమారుని కూడా సంహరించాలని ఒక దుష్టుడైన హేరోదు పన్నాడు కాబట్టి తన కుమారుని తానే రక్షించుకోవాలనే తండ్రి యొక్క ఉద్దేశము. తండ్రి తన కుమారులు ఏడ ఎలా ప్రేమ కలిగి, అక్కడేమంటున్నాడు? ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుంచి పిలిచాను అంటున్నాడు. మరి ఇక్కడ నువ్వు ఐగుప్తుకు పారిపోయా, నేను కాపాడుతాను, నా బిడ్డవు కదా, నేనే కదా ఈ లోకానికి మానవ ఆకారముగా మానవ రూపంగా తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని కుమారుని పంపించాడు కదా. ఆ కుమారుని కాపాడుకోవటం ఎవరు బాధ్యత? తండ్రి బాధ్యతే. ఇప్పుడు మనము మన కుమారులను కాపాడుకోవటం తల్లిదండ్రులమైన మన బాధ్యత. అది వాళ్ళ కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానాలు వచ్చినా తల్లిదండ్రులుగా మనకే బాధ్యత ఉంది ఈ లోకంలో. అలాగే పరలోకపు తండ్రి కూడా తన కుమారుని లోకానికి పంపించాడు. ఎక్కడికి పంపించాడు? ఎక్కడికి నడిపించాడు? ఆ నడిపించిన దగ్గర ఏ అపాయము తన కుమారుకి రాకుండా ఏం చేస్తున్నాడంటే, ఇదిగో శత్రువు దేశమైన ఐగుప్తుకు పారిపో, నిన్నక్కడ హెచ్చిస్తానన్నాడు. ఇస్సాకును కూడా ఏం చేస్తానంటే, ఇదిగో నీ శత్రు కరువు వచ్చినప్పుడు ఇదిగో ఫిలిస్తీన్ల దేశంకు అబీమెలెకు దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు అబ్రహామును కూడా కరువు వచ్చినప్పుడు అక్కడికే పంపించాడు, అక్కడికే ఆశీర్వదించాడు. మరి ఇస్సాకును కూడా అక్కడికే పంపించాడు. ఆ ఫిలిస్తీన్ల దేశంలో, శత్రు దేశంలో 100 ఆశీర్వాదము అనుగ్రహించాడు. ఆదికాండం 26 అధ్యాయంలో ఉంటుంది. అది శత్రు దేశంలో ఏం చేశాడు? తన బిడ్డల్ని కాపాడుకుంటాడు ఆయన. అక్కడ 100 ఆశీర్వాదం ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు ఐగుప్తుకు పారిపోయి అక్కడ ఉండు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. అక్కడేమో ఏమంటున్నాడు? బాలుడుగా ఉండగానే ఐగుప్తులోంచి తన కుమారుని ప్రేమ కలిగి పిలిచాడంట. మరి ఇక్కడ ఐగుప్తుకి వెళ్ళాడా? వెళ్ళమని చెప్పింది తండ్రే కదా. అక్కడ ఏమైంది? అక్కడ హోషేయ ప్రవక్త ద్వారా చెప్పబడే ప్రవచనము ఇక్కడ నెరవేరింది. అంతేకాదు కానీ అక్కడ నెరవేరింది. ఈ నెరవేర్పు అనేది ఆయన పిలిచి ఆయనలో ఉన్నప్పుడు ఇది నెరవేరుద్ది. అందుకే ఇక్కడ అంటున్నాడు హోషేయ గ్రంథంలో, మనం చదువుకున్న హోషేయ గ్రంథంలో కూడా అక్కడ అంటున్నాడు 2వ అధ్యాయంలో 15 అంటున్నాడు. 2వ అధ్యాయము 15 కూడా అక్కడ కూడా అంటున్నాడు, బాల్యమున ఐగుప్తు దేశముల నుండి వచ్చి ఉన్నాడు. ఎవరంటే ఆయన బాలుడుగా ఉండగానే ఐగుప్తు దేశముల నుండి ఆయన్ని పిలుచుకున్నాడు. అంతేకాదు ఇక్కడ 12:9 కూడా అంటున్నాడు, హోషేయ గ్రంథం 12:9 కూడా అంటున్నాడు, అయితే ఐగుప్తులో నుండి మీరు వచ్చింది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడును, నియమాక దినములలో మీరు డేరాలలో కాపురం ఉన్నట్లు నేను ఇక మిమ్మను డేరాలలో నివసింపజేయను. ఎక్కడికి తీసుకెళ్తానంటే, ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనములను నేను ఇచ్చి ఉన్నాను, ఉపమాన రీతికి అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా నేను మాట్లాడి ఉన్నాను. అనేక మంది ప్రవక్తలను పంపించి మనకు అనేక రీతులుగా ఆయన ఆదుకున్నాడు. బాలుడుగా ఐగుప్తు దేశంలోకి పంపించింది ఆయనే, అక్కడి నుంచి నడిపించింది ఆయనే, కాపాడేది ఆయనే. ఇక్కడ మరి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులోకి పంపించలేదా? కాపాడింది ఎవరు? ఆయనే కదా. మరి మోషేను పంపించి కాపాడా? మరి బాలుడుగా ఉండగానే ఆయన్ని ఐగుప్తుకి పంపించింది కూడా ఆయనే. ఎందుకంటే తన కుమారుకి ఆపద ఉంది కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత తండ్రి మీద ఉంది కాబట్టి శత్రు దేశంలో కూడా క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. అందుకే నీ శత్రువులు ఎదుట నేను భోజనము నీకు వ్యక్తపరుస్తాను కదా. శత్రువులు ఎదుట కూడా ఎప్పుడు యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు ఉండదు.
ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ తన కుమారుని కూడా శత్రు దేశమైన ఐగుప్తులకు పంపించాడు. అక్కడ నుండే పిలిచాడు, అక్కడ నుండే ఆయన్ని తీసుకువచ్చాడు. బాలుడుగా ఉండగానే ఆయన కుమారుని ఆయన రక్షించుకున్నాడు. తండ్రి ఏ కారణం చేత అయితే ఇక్కడికి పంపించాడో, ఏ యొక్క ఆ పని మీద పంపించాడో ఆ పని నెరవేరాలా లేదా? ఆ పని నెరవేర్చుకోవడానికి ఇదిగో బాలుడుగా ఉండగానే హేరోదు కుట్ర చేశాడు. కాబట్టి అక్కడ తన బిడ్డను కాపాడాల్సిన బాధ్యత తండ్రికి ఉన్నది. కాబట్టి ఆ యొక్క హేరోదు నుంచి, దుష్టుడైన హేరోదు నుంచి బిడ్డను కాపాడుకోవడానికి తన కుమారుని ఐగుప్తునికి పారిపోమ్మని యోసేపు మరియమ్మలకి ఆజ్ఞించాడు. నువ్వు వెళ్ళు, నేను చెప్పు వరకు నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఐగుప్తులోనే ఉండు, నేను నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు. అందుకే వాళ్ళు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడే ఉన్నాడు. ఎక్కడ ఏవే ప్రవచనము చూడండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్యానికి ఇక్కడ నెరవేర్పు, ఇక్కడ నా మాటలు కాదు, ఇక్కడ దేవుని మాటలు అంటున్నాడు. చూడండి, రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట నెరవేర్చింది. ఏ ప్రవక్త ద్వారా సెలవిచ్చాడు ఈ మాట? హోషియా ప్రవక్త ద్వారా సెలవిచ్చాడు. మనం చదువుకున్న మూల వాక్యములో హోషియా గ్రంథం 11:1 ఉన్న వాక్య భాగము, అక్కడ ప్రవచనము ఇక్కడ ఏమైంది? వార్త 11:2-5 దాకా అదే మాటలు ఉన్నాయి. లూకాసు వార్త 7:22-23 వచనాల్లో కూడా అదే ఉన్నది. 2 సాదృశ్యక రూపకాలు. ఆయన చేసినవన్నీ కూడా మీరు కన్న వాటిని, విన్న వాటిని యోహాను శిష్యులు చూశారు కదా, ఈయన చేయటం అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఇవన్నీ నేను చేశాను, మీరు చూశారు. కాబట్టి మీరు వెళ్ళి చెరసాలలో ఉన్న యోహానికి మీరు చెప్పండి, నేనే ఆయన్ని, నాకంటే ఇంకా ఎవరు రారు, మరి ఒకరి కోసం మీరు ఎదురు చూడని అవసరము లేదు అని స్పష్టంగా మీరు చెప్పండి. ఎవరైతే నా నామును అభ్యంతర పరుస్తాడో వారు నా విషయం అభ్యంతర పడని వాడు ధన్యుడు. అభ్యంతర పడితే వాడు పాపంలో ఉండి చచ్చిన వాళ్ళు లెక్కే. అందుకే అంటాడు కదా ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయములు మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, ఈ మాటలు విని ఈ గ్రంథములో వాటిని విని చదివినప్పుడు మీరు ధన్యులు అంటాడు. అదే మాట ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో 22వ అధ్యాయం చివరి వచనంలో చదువుతాడు. ఎవరైనా ఈ ప్రవచన వాక్యములో ఎవరైనా కల్పించిన లేక తీసివేసిన రాసిన వాడుకు ఏమవుతుందో చూడండి. మనం ఏ రీతిగా ఉన్నాము? విన్న వాటిని, కన్న వాటిని ప్రకటించే వార్యంగా మనం ఉండాలి. కానీ అభ్యంతర పెట్టే వార్యంగా మనం ఉన్నట్లయితే మనం మరణానికి పాత్రలు అవుతాం. కాబట్టి ఆయన మాటలు మనం అభ్యంతర పడనే కూడదు. మరి చివరగా మనం చూస్తే ఆయన రక్షకుడుగా వచ్చాడు. ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చూసుకుంటున్నామంటే, రక్షకుడుగా వచ్చి ఆయన ఏం చేశాడు? సువార్త. ఆయన మరి 40 దినాలు అరణ్యములో శోధింపబడి తర్వాత వచ్చి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. రక్షకుడు వచ్చాడు. రక్షకుడు దేని కొరకు వచ్చాడు? ఈ రక్షకుడు ఈ సువార్తని ప్రకటిస్తున్నాడు. తండ్రి చిత్తము నెరవేర్చుటకు. తండ్రి దేని నిమిత్తమైతే కుమారుని లోకానికి పంపించాడో, విరిగి నలిగిన హృదయములను, భేదలను కదా, రోగులను, అపవిత్రాత్మ కలవారిని, మరి అలాగే కుష్టి రోగులను, అలాగే గుడ్డి వారిని, మరి చెవిటి వారిని, నడకలేని వారిని, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ పేదలకు సువార్త. అందుకే ఆయన ఈ సువార్తను ప్రకటించడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు ఆ రక్షకుడు మనం ఏం చేస్తానంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 49వ అధ్యాయము 25-26 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతం విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేస్తాను, నీ పిల్లలను నేనే రక్షించదను, యెహోవానైనా నేనే నీ రక్షకుడును కదా. నీ పిల్లలను కాపాడేవాడు నేనే, నిన్ను కాపాడేవాడు నేనే, నీ కుటుంబానికి భద్రత నేనే, కావాలి నేనే.
రక్షకుడు మనకు కాపలు ఉంటాడు. రక్షకుడు మన కుటుంబాన్ని రక్షిస్తాడు. రక్షకుడు నీ పిల్లలను నా పిల్లలను కాపాడుతాడు. మనం ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నా, ఇప్పుడు ఆయన చెప్పిన ఇవన్నీ కూడా మన పట్ల ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. రక్షకుడు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించడమే కాదు, కానీ ఇదిగో ఈ బీదలకు సువార్త ఎలా చెప్పాలో, బీదలను ఎలా కాపాడుకోవాలో, బీదలను కనికరించేవాడంట, యెహోవాకు అప్పిచ్చేవాడంట. ఆ అప్పు తీరుస్తాడా లేదా? ఆయన మన అప్పును తీరుస్తాడా లేదా? తీరుస్తాడు కదా. మనం ఆయన మర్చిపోతామేమో, వాయిదాలు వేసుకుంటామేమో, కానీ ఆయన మనకివ్వాల్సింది ఆ అనా పైసలతో సహా ఆ రెండంతల ఆశీర్వాదం, ఏపుకి వచ్చిన ఆశీర్వాదం రెండంతల ఆశీర్వాదంతో ఇస్తాడు, కానీ ఆయన తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. నమ్మిన వారిని ఆయన విడిపించే దేవుడు కాదు కదా. అందుకే యెహోషువతో అంటాడు, యెహోషువకి ఆయన తోడై ఉన్నాడు, భయపడకు నీకు నేను తోడై ఉన్నాను అంటున్నాడు. ఆయన రక్షకుడుగా నీకు తోడై ఉన్నాడు. ఆయనే రక్షించువాడు. మన ప్రాణాన్ని కూడా ఆయన రక్షించే దేవుడు. అందుకే ఆ ప్రాణ క్రైదముగా ఐగుప్తును మీకు ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. అయితే చివరి ప్రవచనం మనం చూసి ముగించుకుందాం. యెషయా గ్రంథము, ఇక్కడ యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో 2-3 వచనాలు, 2వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం ఇందాక చదువుకున్న వాక్య భాగం ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. చూడండి, ఇవి నెరవేర్పులు. ఈ ప్రవచనం చూడండి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు వెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలో నడుతుము అని చెప్పుకుందుము. ఈ వాక్యము ఎక్కడ నెరవేరిందంటే ఇప్పుడు తీయండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. మనం ఇందాక చదువుకున్నాం ఒక మాట అక్కడ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం ఇందాక ఒక మాట చదువుకున్నాం. అయితే ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏమంటున్నాడు. ఇందాక యేసు ప్రభు మన మాట 4:21 నుంచి చూసాం. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనైనా యెరూషలేములోనైనా మీరు ఆరాధించరు, కానీ ఇదిగో మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు రక్షణ యూదుల నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోని తండ్రిని ఆరాధించి ఒక కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపను. ఎట్లాగంటే ఇదిగో ఇక్కడ అంటున్నాడు 19వ వచనం చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తమని గ్రహిస్తున్నాను. అయితే మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరు, కానీ ఆరాధింపవలసిన స్థలము ఏడుందంట? యెరూషలేములో ఉన్నది. అక్కడేమంటున్నాడు? యెరూషలేములో నుండి యెహోవాకు బయలుదేరుతుందంట. యెరూషలేములో నుండి యెహోవాకు బయలుదేరుతుంది. ఆ వాక్కు విన్న వారందరూ గుంపులు గుంపులుగా వచ్చి అన్య జనులు కూడా రక్షింపబడి ఆయన మార్గముల గురించి బోధించుతుండగా అనేక జనులు అన్య జనులు విండి ఆయన మార్గంలో నడుస్తారంట. అందుకే అంటున్నాడు, అందుకే అక్కడ మళ్ళీ చూద్దాం. యెషయా గ్రంథము 2 చూసినట్లయితే ఈ మాటలు యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. ఈ పర్వతం ముందు ఆరాధించరు, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నది. ఈ పర్వతం మీద యెరూషలేములోనైనా మీరు ఆరాధింపరు, కానీ అక్కడ అంటున్నాడు చదువుకున్నాం, మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు, కానీ ఆరాధింపవలసిన స్థలము ఏడుందంట? యెరూషలేములో ఉన్నది. యెరూషలేములో నుంచి ఏమొచ్చిందంటే ఇప్పుడు యెషయా గ్రంథము 2వ అధ్యాయం చదువుకున్నాం కదా మనము. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో మనకు అక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి,
యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని ఆయన జనులు చెప్పుకుంటారంట. ఎందుకంటే ఆయన తన మార్గంలో మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుద్దాము అని చెప్పుకొని అక్కడికి ఎక్కడ వస్తారంట? గుంపులు గుంపులు గుంపులుగా వస్తారంట యెహోవా పర్వతం యెరూషలేములోకి. అందుకే అంటున్నాడు, ఆ కాలంలో సియోను నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళుతుంది. ఆ వాక్ ఏంటంటే ఆయన తన మార్గముల గురించి మనకి బోధిస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ మీకా గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా అంటున్నాడు, అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు ఎక్కడికి వస్తారంట? దానిలోకి వస్తారు. కాబట్టి ఆ కాలమున అన్య జనులు అనేకులు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుకుందామని చెప్పుకుందురు. ఈ సాదృశ్య రూపాల ప్రవచనాల కాదా? నెరవేరిందా కదా? మరి యెషయా గ్రంథములో 2వ అధ్యాయము 2-3 వచనాలు ఉన్నాయి. అలాగే ఈ మీకా గ్రంథంలో రాయబడిన 4వ అధ్యాయం 1-2 వచనాల్లో ఎక్కడ నెరవేరిందంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 21-22 వచనాల్లో ఉంది. యెరూషలేములో నుండి వస్తా అంటే యెహోవా వాక్కు యెరూషలేములో నుండి బయలుదేరద్దు. కాబట్టి ఆయన మాటలు విని ఆయన మార్గంలో అనుసరించి నడుచుకుంటే మనము కూడా ఏమవుతామంటే స్థిరపరచబడతాము. యెహోవా వాక్కు మనకు అనుగ్రహింపబడదు. కాబట్టి మనం కూడా ఆ వాక్కును విని, ఇదిగో ఆమంటుంది మా సమరయ స్త్రీ, ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో ఆరాధించాలంటే దేవుడే ఆత్మ కనుక ఆయన్ని ఆత్మతో సత్యముతో మనము ఆరాధించాలి. కాబట్టి ఆరాధించిన స్థలం ఎక్కడుందంటే యెరూషలేములో ఉన్నది. కాబట్టి మన వెళ్ళకాడు ఉండి ఆరాధిస్తే ఆయన వింటాడా? యెరూషలేములో ఆరాధన జరుగుతుంది, జనులు గుంపులుగా ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. ఆయన తన మార్గముల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మంది వస్తున్న ప్రవాహము వల్లే వస్తున్నారంట. కొంతమంది అనుకుంటారు ఈ శబ్దయంత్రం ద్వారా మేము వింటున్నాము, మేము వెళ్ళకాడు కూర్చోకూడదు వింటున్నాం అంటున్నారు. వినొచ్చు, వినకూడదని ఎవరు అనరు. కానీ దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు నువ్వు ఇంటి దగ్గర కూర్చొని వింటే రావు. దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు అన్ని మనం పోగొట్టుకుంటాము. ఎక్కడ ఉండి విని యెహోవా వాక్కు దేవుడే ఆత్మ కనుక ఆ ఆత్మతోను సత్యంతోను మనం ఆ ఆత్మను ఆరాధించినప్పుడు మనం అనేక ఆశీర్వాదాలు ఇక్కడే అంటున్నాడు. ప్రవాహం వచ్చినట్లు అంటే జనులు గుంపులుగా వస్తారంట ఆరాధించడానికి. మనము గురువారం ఆరాధనకు రాము, శుక్రవారం ఆరాధనకు రాము. ప్రతిదినం ఆరాధన అంటే మనము 6:30 కంటే ఒకవేళ టైం మించి 6:30 అన్నారు, మనం 7 గంటలకు 7:30కు వస్తాం. ఇంకా మనకు సమయం ఉన్నది. ఎన్ని దినాలు ఉంది? ఈ రోజు ఎంత? 23 తారీఖు. ఈ సంవత్సర కాలం ఎంత ఉంది? ఇంకో వారం దినములే ఉంది. ఇంక నువ్వు నేను ఆత్మ పరిశీలన చేసుకోకపోతే ఇదిగో ఐగుప్తు శత్రు దేశం నుండి తన కుమారుని పిలిచి ఇంతగా మనల్ని హెచ్చించడానికి మనం ఏ పాటి వారిని? అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటిని వాడినయ్యా? మానవ జీవితం ఏ పాటిది? నీవు నేను ఏ పాటి వారమే? అది గమనించట్లా. మనమే హెచ్చించుకుంటున్నాము. ఇక్కడ తన కుమారుని కాపాడుకోవడానికి శత్రువైన హేరోదు నుంచి తన కుమారునికి కష్టం వచ్చింది కదా, శ్రమ వచ్చింది. అయినా కూడా తండ్రి విడిపించాడా? విడిపించలా. అతన్ని పారిపోజేశాడు, ఐగుప్తుకే పారిపోమన్నాడు. అక్కడ శత్రు దేశమైన అక్కడ ఆయన క్షేమాభివృద్ధినిచ్చాడు, కాపాడుకున్నాడు. అతను దుష్టుడు చనిపోయిన తర్వాత, శత్రువు చనిపోయిన తర్వాత మరలా ఎక్కడ పుట్టాడు అక్కడికి తీసుకొచ్చాడు. ఆ చేదులో నుంచి తీపి వచ్చింది. నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదని నతానియేలు అయినప్పుడు ఫిలిప్పు అంటున్నాడు, వచ్చి చూడు, చేదులో నుంచి తీపి వచ్చింది. ఆ తీపి ఎవరు? యేసు ప్రభు. ఏం చేశాడు ఆ తీపి? రక్షణ. ఆ రక్షకుడే మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆ రక్షకుడిగా పుట్టకపోతే, ఆ శత్రువు దేశం నుంచి ఇక్కడ నడిపించకపోతే, బాలుడుగా ప్రేమించాడు, కుమారుని ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. అలాగే తండ్రి మన ఎడల ప్రేమ లేదా? మనం ఆయన కుమారులం కుమార్తెలము కదా.
మన పట్ల ఆయనకి జాలి లేదా, ప్రేమ లేదా? ఉండబట్టే నిన్ను నన్ను ఇంతకాలం కాపాడాడు. ఈ సంవత్సర కాలంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, వ్యాధి బాధలు అనేకం వచ్చినాయి. కానీ మనల్ని నిన్ను నన్ను కాపాడే దేవుడు ఉన్నాడా లేదా? కాబట్టి ఆ యెరూషలేములోనే ఆరాధించే స్థలం కాబట్టి రక్షకుడు మన కొరకు వచ్చి దినమెల్లా చేతులు చాచుకొని నిన్ను నన్ను పిలుస్తున్నాడు. మనము కూడా దేవుని రెక్కల నీడ కింద దీన మనసులుగా వస్తే, ఆ రక్షణ అనుభవంలోనికి వస్తే, ఆయన మార్గంలో గురించి వింటే మనం కూడా ధన్యులమే. ఆ రాజ్యములో ఆయన వచ్చినప్పుడు నీవు నేను చేర్చబడతాము. అందుకే రక్షకుడుగా తను తాను తగ్గించుకొని రిక్తుడుగా ఈ లోకానికి ఆయన్ని కుమారునిగా పంపించాడు. కాబట్టి దేవుడు ఈ ప్రవచనాలను మనకి ఉదయకాలమున ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యములన్నీ కూడా సాదృశ్య రూపాలు. మన సంవత్సరం చెప్పుకుంటూనే పోతాం, కానీ ఈ వాక్యాలు చెప్పాలని దేవుడు ప్రేరేపించాడు. కాబట్టి ఈ వాక్యాలను సిద్ధపరచుకొని మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఈ మాటలు, కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి చిన్న రెండు మాటలు చిన్న సాక్ష్యం ఏంటంటే, నేను మొన్న గత ఒక వారం నుంచి ఇది మరి మా చెల్లెల భర్తకి సడన్గా పడిపోయాడు. మరి యాంజియోగ్రామ్ టెస్ట్ చేసినప్పుడు 3 నరాలు బ్లాక్ అయిపోయినాయి. ఒకటైతే పూర్తిగా పోయింది. మరి ఇక్కడ ఉపాస కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, అసలు ఇక్కడ కాదమ్మా, మీరు అర్జెంటుగా, అది మన పోయిన శనివారం ఉదయం జరిగింది, శుక్రవారం జరిగింది. వాళ్ళు మాకు చెప్పలేదు. 2 సార్లు నొప్పి వచ్చింది అబ్బాయికి. ఆ అబ్బాయి తెలియలేదు. మరలా నా కూతురు, చిన్నమ్మాయి, మా చెల్లెలు కూతురు, అమ్మాయి నాన్నరా హాస్పిటల్కి పోదాం వరకు చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మామూలుగా ఒక టెస్ట్ ఉంటుంది గుండెకి, ఈసీజీ తీసినప్పుడు వాళ్ళు అర్జెంటుగా మీరు హార్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నప్పుడు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు యాంజియోగ్రామ్ టెస్ట్ చేశారు. యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తే అప్పుడు 3 బ్లాక్ అయిపోయి, ఒకటి అసలు పూర్తిగా పోయింది. మా దగ్గర అయితే ఈ రిపోర్టు నువ్వు ఎక్కడ చూపించొద్దు, ఒంగోలులో మీరు ఇమీడియట్లీ మీద మణిపాలకు తీసుకెళ్ళండి, లేకపోతే విజయవాడ ఏ హాస్పిటల్గా హార్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు మరి ఎట్లయ్యా, మా రూపాయి లేదు చేతిలో. వాళ్ళ దగ్గర మొన్న పెళ్లి చేశారు అబ్బాయికి, పోయిన నెల 27వ తారీఖున అబ్బాయి పెళ్లి జరిగింది. మరి ఇంతలేక ఇది జరిగింది, అసలు ఏమీ తెలియలేదు. అయితే ఆయన అన్నాడు, మణిపాల్ హాస్పిటల్ని రిఫర్ చేస్తానమ్మా, అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడికి తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే శనివారం ఉదయం వెళ్తే సాయంత్రం 3:30కి జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్న తర్వాత డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో ఉంది, సాయంత్రం 7-8కి వచ్చాడంట. క్యాజువాలిటీలో పెట్టారు, ఎమర్జెన్సీలో. ఆయన వచ్చి ఆ రిపోర్ట్లు, సీడీలను చూసిన తర్వాత ఆయనల్లా, మీరు ఈ పేషెంట్ ఇంటికి తీసుకెళ్తుంది, నాకు సంతోషమేను, 95% పోయింది, 5% నేను ఇవ్వగలను, దానికి మీరు ఇష్టపడి సైన్ పెడితేనే నేను చేస్తాను, లేకపోతే నేను చేయను. అసలు ఈయన ఇంకా బతికే ఉన్నాడా అని అన్నాను. ఒకటేమో ఈయన ఇంకా బతికే ఉన్నాడా, మీరు తీసుకెళ్ళని నాకు సంతోషమేనమ్మా, నా వల్ల అయితే, మా వల్ల అంటే మా చేతను చేస్తాం, మధ్యలో ఆపరేషన్ మధ్యలో ఏదైనా జరిగితే మా బాధ్యత కాదు, మీరు అందరు సంతకాలు పెడితేనే అని అన్నాడు. అది సంతకాల పాటు 2 లక్షలు అక్కడ పెట్టమన్నాడు. ఫస్ట్ 2 లక్షలు డౌన్ పేమెంట్లకు అక్కడ కడితేనే ఆపరేషన్ తీసుకెళ్తాను. సరే, మా దగ్గర లేదు, వాళ్ళ దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. ఇక దేవుడిని ఇంకా అడిగిన వాళ్ళన్న ప్రార్థన. ఇందుకు కూడా చెప్పాయా, ఇట్లా ఉంది, కొంచెం ప్రార్థనలో పెట్టాను, 3 రోజుల క్రితమే చెప్పా. నిన్న నేను వెళ్ళేటప్పుడు నిన్న ఆపరేషన్ చేస్తామన్నారు. అయితే ఆపరేషన్ ముందు వాళ్ళు ఏం చేశారంటే, నా ఆన్లైన్ పేమెంట్ లేదు, మాకు డబ్బులే క్యాషే కావాలన్నారు. ముందు రోజు, నిన్న కాక మొన్న ఆదివారం రాత్రి 11:30కి మా అమ్మాయికి చెప్తే, ఆన్లైన్ పేమెంట్ మేము తీసుకోమమ్మా, నువ్వు క్యాష్ ఇస్తేనే తీసుకుంటాము, లేకపోతే మేము తీసుకోమన్నప్పుడు 11:30కి అదే మన ఊరు ఎవరు తెలుస్తుంది. ఇక ఏం చేశానంటే, అమ్మ మా అల్లుడు ఉన్నాడు అక్కడ తెనాల్లో, బాబు ఫోన్ చేసి చెప్పు, ఎమ్మంటే నీకు తెల్లర్లకి నీకు డబ్బు అరేంజ్ చేస్తాడంటే, ₹1,00,000 ముందు కట్టడానికి అవి ఆన్లైన్ పేమెంట్కి ఆజామున 11:30 టైంలో అతను అబ్బాయికి ఫోన్ చేస్తే, అబ్బాయి 1 గంటలోనే ఆ డబ్బు తీసుకొచ్చి కడితే 10,000 దగ్గర ఒప్పుకోలేదంట. 10,000 కొడతాం ఫోన్పే అన్న ఒప్పుకోలేదంట. ఇంకా మా చెల్లెలు మా ఇద్దరే ఉంది అక్కడ. ఒకటే ఏడుపు, అసలు ఎంత మేము ఇక్కడ వాళ్ళు అక్కడ అంత బాధపడతా ఉన్నాం. అయితే ఆ అబ్బాయి సరే ఆ 10,000 కూడా అని చెప్పి
బయటికి వెళ్ళి వేరే వాళ్ళకి ఫోన్ చేసి తెప్పించి ఇమీడియట్లీ వాళ్ళు ఆ 10,000 కూడా కట్టించుకున్న తర్వాత అప్పుడు సంతకాలు పెట్టుకొని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి నిన్న ఉదయం వెళ్తా కూడా కింగ్కి ఫోన్ చేశాను. మరి సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. తర్వాత మరియమ్మకు చేశా, అమ్మ ప్రార్థనలో పెట్టండి, సంఘంగా మనం ప్రార్థిస్తే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పేసి నిన్న 8:30కి తీసుకెళ్తే మధ్యాహ్నం 2 గంటలు అయింది. 2 గంటలకు తీసుకొచ్చిన తర్వాత మాకు చూపించారు, పేషెంట్ని చూపించారు. ఐసీలోకి తీసుకెళ్ళేటప్పుడు చూసిన తర్వాత బాగుంది, లోపలికి వెళ్ళాడు. తర్వాత డాక్టర్ చెప్పాలి కదా మనకి ఆపరేషన్ ఎలా జరిగింది ఏందని. ఆయన 4 గంటలకు పిలిచాడు. 4 గంటలకు పిలిచి ఏ నోటితోటి అయితే 95% 5% నేను బ్రతికించగలను అన్న ఆ డాక్టరే అమ్మ 100% సక్సెస్ అయ్యిందమ్మా. మరి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు, 100% సక్సెస్ అయిందని చెప్పి అదే నోటుడు చెప్పిన తర్వాత అప్పుడు నా కూతురు నవ్వింది. అప్పుడు పెళ్ళి కాల అమ్మాయికి తండ్రి కోసం ఎంతో కష్టపడ్డది. డబ్బు విషయం అయితేనేమి అక్కడ తిరగటానికి కానీ ఎవరు తెలియదు కదా. అయినప్పటికీ కూడా అమ్మాయి అప్పుడు నవ్వింది. అమ్మ అని చెప్పి పెద్దగా ఏడ్చేసింది. అంటే అప్పటి నుంచి భారం గుండెల్లో దాచుకొని ఒక్కసారి ఇంకా బయటపడిపోయింది. దేవుడు కాపాడు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే సంఘముగా మనం ప్రార్థించినప్పుడు ఎంతోమంది వాళ్ళు సంఘం ప్రార్థించారు, ఇరుగు పొరుగు వారు, బంధువులు, స్నేహితులు ప్రార్థనే. అమ్మాయి ప్రార్థన, ఆ ప్రార్థన వల్ల దేవుడు మనందరి ప్రార్థన వల్ల అబ్బాయిని దేవుడు బ్రతికిచ్చాడు. ఏ నోటితోటి అయితే 5% అని అన్నాడు, అదే నోటితోటి దేవుడు ఏం చెప్పించాడంటే 100%, 100%. ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవమ్మా, ఇంకా జాగ్రత్తగా చూసుకోండి మీ నాన్న అని చెప్పి చెప్పిన తర్వాత వాడు భోజనం చేశారమ్మా. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి ఐసీలోనే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. మీరు ప్రార్థనలో పెట్టండి. మరి అబ్బాయి కూడా ఈ మధ్యన బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. దేవుని సన్నిధికి వెళ్తాడు. మరి ఆ అబ్బాయి విషయం కూడా మీరు ప్రార్థనలో పెట్టమని మీ అందరికీ ప్రార్థన చేసిన మీరు అందరికి కూడా మా కుటుంబ పక్షం నిండైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అనేది ప్రార్థనలో పెట్టండి, ఇంకా సంపూర్ణ స్వస్థత. అదే మరి ఆపరేషన్ ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి ఇంకొక ఎత్తు అని చెప్పాడు డాక్టర్. కాబట్టి మందులకి మరి ఆర్థిక విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ మీరు ప్రార్థనలో పెట్టవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సంఘముగా మరి ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకొని అదేగా కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మరి ప్రార్థన చేస్తున్నామా. మహోన్నతుడ మహాగణుడ నిత్య నివాసి దేవాన్ని పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. తండ్రి ఇంతవరకు నాయన మీరు మాటలాంటి మాటల కొరకు వందనాలు. ఏమో నా మాటలు కాదు తండ్రి, నీవే నాయన నా ద్వారా మాట్లాడి మహిమ పొందినందుకు నీకు వందనాలయ్యా. అవును తండ్రి, నీ కుమారుణ్ణి నాయన ఎక్కడ జన్మం ఎక్కడకు నాయన నడిపించావు, ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకొచ్చి ప్రేమతో పిలిచి నాయన రక్షకుడుగా ఈ లోకానికి నడిపించిన తండ్రి, మమ్మల్ని కాపాడటానికి మా పాపములు శాపములు తీసివేయటానికి నాయన నీ ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించేవు నా తండ్రి. అలుపులు అయోగ్యమైన మమ్మల్ని నాయన కాపాడటానికి నాయన ఇదిగో నా తండ్రి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నాయన వేదలకు సువార్తను కుంటివారి గుడ్డివారి నాయన మోగవారి చెవిటి వారిని ఈ రీతిగా అలుపులైన వారికి నా తండ్రి అయ్యా మీరు నాయన సహాయము చేయుటకు వారిని లేవనెత్తుటకు నా తండ్రి నీ ఏకైక కుమారుని లోకానికి నడిపించే తండ్రి. ఇంతవరకు నాయన అయా ఇదిగో నాయన నిన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఇదిగో ఆ స్థలము యెరూషలేములో నుండి యెహోవాకు బయలుదేరుడని నాయనే
అని తండ్రి, ఇదిగో నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదని నతానీయులు అన్నప్పుడు వచ్చి చూడని ఫిలిప్ అంటున్నాడయ్యా. ఇదిగో ఆ చేదు నుంచి తీపిని నాయన మీరు తీసుకొచ్చారు తండ్రి. ఈ రీతిగా నాయన ఈ దినమున నా తండ్రి ఈ ప్రవచనముల ద్వారా తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా అంతేకాదు నాయన, ఇదిగో అనుదినము ప్రార్థనలో నాయన ఎంతో మంది అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు సంఘముగా అనేక గొప్ప కార్యాలు మీరు జరిగించారయ్యా నా తండ్రి. ఇదిగో నాయన అయ్యా నా చెల్లెల భర్త అయిన రంగయ్యక నా తండ్రి, ఇదిగో నేను దినము నా ప్రభు ఆపరేషన్ నాయన జయకరంగా జరిగించావు తండ్రి, నీకు వందనాలు. సంఘముగా నాయన అత్యాసక్తితో నాయన బిడ్డలు ప్రార్థించినప్పుడు నాయన ఏ నోటితోటి 5% అని అన్నాడు, బ్రతకడని అన్నాడు, అదే నోటితోటి తండ్రి నాయన నీవే గొప్ప కార్యం చేసావు తండ్రి నాయన. అయ్యా నూరంతల ఆశీర్వాదం ఇచ్చావు నా తండ్రి. హిజ్కియాకి ఇచ్చినటువంటి నాయన ఆశీర్వాదం ఇచ్చావు తండ్రి నాయన. అయ్యా దినాలనిచ్చావు నా ప్రభా నాయన, ఆయుష్నిచ్చావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు. డాక్టర్ల మధ్యలో మీరుండి వారి మనసులో వారి ఆలోచనలో నాయన, ఎందుకంటే నీవే పరమ వైద్యుడు నా తండ్రి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనేనని మాకు వాగ్దానం ఇచ్చే మా పక్షంగా నువ్వు యుద్ధం చేసే దేవుడు కనుక నాయన అయ్యా ఇదిగో నన్ను యుద్ధము చేసి నా తండ్రి అయ్యా మీరు గెలిపించిన విధానం కొరకానికి స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి కాపాడుటకు మా శక్తి లేకపోయినా నాయన నీ శక్తి, నీ జ్ఞానం, నీ బలము, నీ ఆలోచన వారికి ఇచ్చిన ఆయన బిడ్డకి ఆపరేషన్ నాయన అయ్యా సంపూర్తిగా నాయన నూరంతల ఆశీర్వాదం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అలా అదే రీతిగా నా తండ్రి మా ప్రియ బిడ్డ నాయన అయ్యా రంజిని బట్టి తన భార్యని బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా బిడ్డ నాయన హాస్పిటల్లో ఉన్నది నా తండ్రి నాయన, బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నాయన. మాకు ఎవరున్నారు ప్రభువా నీవు కాక నాయన, మా పక్షము నిలిచే దేవుడు నాయన. మా మొరలు మీరు ఆలకించి నాయన అయ్యా ఆశీర్వదించే దేవుడు నాయన. కష్ట నష్టాల్లో, వ్యాధి బాధల్లో, ఇరుకుల ఇబ్బందుల్లో నా తండ్రి మీరు కాపాడే దేవుడుగా ఉన్నారు అయ్యా. నీ బిడ్డని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆ బిడ్డకి దగ్గర ఏమున్నదో లేదో నీకు తెలుసు నాయన. ఏ రీతిగా నాయన ఆ బిడ్డను తన భార్యను కాపాడుకోవాలో నాయన అయ్యా రంజికి మంచి ఆలోచన జ్ఞానం ఇవ్వండి నాయన. బిడ్డను దర్శించండి నా తండ్రి. కావలసిన ఆర్థిక సహాయం మీరు అనుగ్రహించండి ప్రభువా నీకు వందనాలు. అయ్యా సేవ చేస్తున్న డాక్టర్లు, నర్సుల మధ్యలో తండ్రి కుటుంబ సభ్యులు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా డాక్టర్ పరమ వైద్యుడు కనుక వారికి మంచి జ్ఞానము అయ్యా గ్రహింపు, ఆలోచన శక్తిని బలమునిచ్చిన తండ్రి వారు నాయన ఆలోచింపజేసి మంచి మందులు వాడుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నా అయ్యా. ఇంకా ఎంతోమంది మా బిడ్డలు ఉన్నారు నా తండ్రి నీకు వందనాలు. అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నా నాయన. అయ్యా సహాయము దయచేయమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన. జనదేవులతో జన ఆశీర్వాదాలతో నింపమని తండ్రి. ఇంకా నాయన వారం దినములు ఈ సంవత్సరం ఉంది నాయన. అదేవిధంగా 2 దినములని యొక్క అయ్యా జన్మదిన వేడుకలు మేము జరిగించుకొని పోవచ్చుండగా నా తండ్రి ప్రతి కుటుంబంలో నాయన క్రిస్మస్ ఆనందమును, సంతోషమును, సమాధానమును, వెలుగులతోటి నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. నీ వెలుగుగా వచ్చి మమ్మల్ని దర్శించే దేవుడు. ఇదిగో నీ పిల్లలను రక్షించు కాపాడువాడు నేనే, నిన్ను రక్షించు వాడని నేనేనని మాకు వాగ్దానం ఇచ్చేవు తండ్రి. మమ్మల్ని మా పిల్లల్ని మీరు కాపాడండి. అదేవిధంగా నాయన మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోతండి. వారి ముందు అనేక కార్యక్రమాలు ఉన్నాయి నాయన, శక్తికి మించిన కార్యక్రమాలు ఉన్నాయి తండ్రి నీకు వందనాలు. కావలసిన ఆర్థిక సహాయము మీరు అనుగ్రహించండి. మాటల్లో, పనిలో, చేతల్లో నా తండ్రి అయ్యా మీరు ఉండండి నాయన. ఇది నీ కార్యము నా ప్రభా, నీ గొప్ప కార్యము నాయన. మా కుటుంబాలకు ఆశీర్వాదకరమైన కార్యము నా తండ్రి. మేమందరము కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనుటకు సహాయము దయచే సంఘముగా నాయన వారికి తోడ్పాటుని ఇస్తున్నాయన. వారు వెనకుండి నాయన మేము కూడా వారి సేవలో పాలిభాగస్తులుగా నడుచుటకు సహాయము దయచేయమని బిడ్డలు మీరు దీవించండి. పిలిపి ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి నాయన. ఇంకా నాయన మీరు ఇంకా ఆయా ఎవరిని ప్రేరేపిస్తారో, ఎవరు నడిపిస్తారో నా తండ్రి నీ చిత్తమైనది నా ప్రభా. కనుక ఏది కొరవ లేకుండా, ఏది తరుగు లేకుండా నా తండ్రి ఈ నా మహిమార్థమై అన్ని కార్యక్రమాలు జయకరంగా అయ్యా సంతోషకరంగా నాయన నీకు మహిమకరంగా అయ్యా వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా జరిగినట్లు సహాయము దయచేయమని దినదేవులతో దిన ఆశీర్వాదాలతో నింపమని అయ్యా ఇదిగో నన్ను నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను నాయన.
అయ్యా కొన్ని దినములుగా అస్వస్థతగా ఉన్నా కూడా నా ప్రభా అయ్యా నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనేనని తండ్రి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి నా తండ్రి అయ్యా ఈ సంవత్సరంలో అయ్యా నాకైతే ఇదే చివరి ప్రసంగము తండ్రి. ఎందుకంటే నీ రక్షణ కార్యాలు వివరించుటకు నాయన మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నా కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి, మా సంఘాన్ని దర్శించండి, మా ఇసువేమన బిడ్డను దర్శించండి, బాగులేని వారిని దర్శించండి నా తండ్రి నాయన, మా పాలాన్ని దర్శించండి నా తండ్రి, మా వృద్ధులను దర్శించండి, యవ్వన బిడ్డలను దర్శించమని ప్రభా ఈ కృపా క్షేమములు నీ కనుదృష్టి మా మీద ఉంచమని, ఏ కీడు మా గుడారాల్లో సమీపించకుండా, ఏ తెగులు ఏ అపాయము రాకుండా నాయన అయ్యా నీ రక్షణ కవచమున నాయన అయ్యా నీ రక్షణ నాయన మా చుట్టూ నాయన మా బిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ మా సంఘాల చుట్టూ ఉంచి కాపాడి కనికరించమని, ఈ దిన దీవులతో దిన ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య శ్రేష్టమైన నామములో మనవలని మిక్కిలు ఇంకా బ్రతిమాలు అడిగి వేడుకొని పొందుకొని నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేను మాకు దయచే, మానవుడిని క్షమించిన ప్రకారం మారడం క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించు, బలమును మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.